Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. అమెరికా భారతదేశం మీద 50% వరకు టారిఫ్ని విధించింది. అయితే అక్కడే ఉన్నటువంటి ఎకానమిస్టులు మాత్రం ఏనుగుతో ఎలక ఢీకొన్నట్టుగా ఉంది అంటూ అమెరికా విధించినటువంటి టారిఫ్ల మీద మండిపడుతున్నారు. బట్ భారతదేశం మాత్రం మోదీ చైనాతో సంబంధాలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాటను వినిపించడంతో పాటుగా అమెరికా కాకపోతే ఏంటి, ఇంకా 40 దేశాలు ఉన్నాయి, వాటితో మనం ట్రేడ్ సంబంధాలని మెరుగుపరుచుకోవచ్చు అనేటువంటి భావన ఉంది. బట్ అమెరికాని రీప్లేస్ చేసేంత ఎకానమీ కావచ్చు, ట్రేడ్ సంబంధాలు అనేవి ఇతర దేశాలతో ఉన్నాయా? మనతో పాటుగా ఉన్నారు గ్లోబల్ ఎకానమిస్ట్ డాక్టర్ రవీందర్ రేనా. రవీందర్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు మనం అమెరికా భారతదేశానికి సంబంధించినటువంటి ద్వైపాక్షిక సంబంధాలే కాదు, వాణిజ్యపరంగా ఉన్నటువంటి ఒప్పందాలు, టారిఫ్స్, ఆంక్షలు, ట్రేడ్, వీటన్నిటినీ చూస్తే 25% కాస్త 50% చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం 50% అయితే ఏంటి, అమెరికా కాకపోతే ఇంకా 40 దేశాలు ఉన్నాయి అనేది. అందులో బ్రిక్స్ దేశాలు, చిన్న చిన్న దేశాలు ఇవన్నీ కూడా ఉండుంటాయి కదా. అంత రీప్లేస్ చేసేంత ఎకానమీ కావచ్చు, ట్రేడ్స్ అనేవి ఆ దేశాలతో ఉన్నాయా? కవిత గారు, ఈ మధ్యన డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ జరిగాయి. అది ఆ ట్రేడ్ అనేది అమెరికాకు ఇండియాకు ఉన్న ట్రేడ్ కావచ్చు, ఇండియాకు రష్యాకు ఉన్న ట్రేడ్ కావచ్చు, ఇండియాకు చైనాకు ఉన్న ట్రేడ్ కావచ్చు, లేకపోతే ఇండియాకు బ్రిక్స్ కంట్రీస్కి ఉన్న ట్రేడ్ కావచ్చు. రకరకాల యాంగిల్స్లో రాడికల్ డెవలప్మెంట్స్ అనేది జరుపుకుంటూ వస్తున్నాయి. 2 రోజుల నుండి తీసుకున్నా, అంతకుముందు తీసుకున్నా కూడా మీకు ఎక్కువ మొత్తంలో ఈ చేంజెస్ అనేది వస్తున్నాయి. చేంజెస్ ఎలా వచ్చాయంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే కవిత గారు, మనకు అమెరికా మనల్ని ఎందుకు టార్గెట్ చేసింది అసలు? అమెరికాకు మనకు సంబంధం ఏంటి? ఇప్పుడున్నటువంటి గత 1 మంత్ నుండి చేంజెస్ ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి అది ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కవిత గారు, మోడీ వార్ అని చెప్పి జస్ట్ ఒక 1-2 డేస్ బ్యాక్ మీరు పీటర్ నవరో అని చెప్పి ఒక అతను అడ్వైజర్ వైట్ హౌస్ అతని యొక్క కామెంట్లో చూసుకున్నట్టయితే, రష్యా యుక్రెయిన్ 2 దేశాలు కలిసి యుద్ధం చేస్తున్నాయి. 24th October 2022 నుండి ఇప్పటి వరకు, అంటే 3.5 years నుండి వాళ్ళిద్దరు యుద్ధం చేసుకుంటున్నా. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి, యుద్ధం ఎందుకు చేస్తున్నాను అనేది. ఇప్పుడు అతను ఏం చెప్పాడంటే, మోడీ వారు అంటే మోడీ వారు ఎలా అవుతుంది అసలు యాక్చువల్గా, మోడీని ఎందుకు దానిలోకి తీసుకొచ్చారు, ఆ సీన్లోకి, యుక్రెయిన్ రష్యా వార్లోకి ఎందుకు మోడీని తీసుకొచ్చారు, ఇండియాని ఎందుకు తీసుకు, మోడీ అంటే ఇండియాని ఎందుకు తీసుకొచ్చారు అనేది ఒక పాయింట్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనం ఒక్కరమే కాదు, రష్యా నుండి ఆయిల్ పర్చేజ్ చేసేవాళ్ళు మనం ఒక్కరం కాదు. ఫస్ట్ లార్జెస్ట్ బయ్యర్ ఎవరంటే చైనా దాదాపు 47%. ఇప్పుడు మొత్తము 100 లీటర్స్ ఆయిల్ ఉన్నట్టయితే రష్యాలో ఆ 100 లీటర్ల ఆయిల్లో 47 లీటర్లు చైనా ఒక్కటే పర్చేజ్ చేస్తుంది. మనం అప్రాక్సిమేట్లీ 40 లీటర్స్ వరకు మనం పర్చేజ్ చేస్తాం. 40% ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ అనమాట. ఈ 2 దేశాలతో కలుపుకున్నట్టయితే 87 లీటర్స్ అయిపోతే, తుర్కీ ఒక 6% వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు, యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఒక 6% చేస్తున్నారు. ఇది మొత్తం మేజర్ ఆయిల్ ఇంపోర్టర్స్ ఫ్రమ్ రష్యా వీళ్ళనమాట. సో అమెరికన్ ఉద్దేశం ఏంటంటే, మనము అంటే చైనాను వాళ్ళు టార్గెట్ చేయట్లేదు. ఎందుకని? చైనా వాజ్ ఆల్రెడీ టార్గెటెడ్. ద ట్రేడ్ వార్ బిట్వీన్ చైనా అండ్ అమెరికా వాజ్ గోయింగ్ ఆన్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. అక్కడ దాదాపు 10-15 years నుండి జరుపుకుంటూ వస్తుంది. ఎందుకు జరుపుకుంటూ వస్తుందంటే, మొత్తం ప్రపంచంలో ఎకనామిక్ స్ట్రక్చర్స్, ఎకనామిక్ ఆర్డర్స్ అనేది చేంజ్ అవ్వకుంటూ వస్తున్నాయి. ఇంతకుముందు జపాన్ అనేది 2వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటుండేది, అమెరికా ఫస్ట్ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. 1960 నుండి 1990 ఈవెన్ 2000 వరకు కూడా జపాన్ అనేది 2వ ఆర్థిక వ్యవస్థగా వండుకుంటూ వచ్చింది, దాదాపు ఒక 40 years పాటుగా. జపాన్ నుండి ఇప్పుడు ఆ యొక్క ర్యాంకు, 2nd ర్యాంక్ ఏదైతే ఉందో చైనాకు వచ్చేసింది. అప్పటి నుండి అమెరికాకు భయం పట్టుకుందనమాట. అమెరికా చైనాను టార్గెట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో భారతదేశం అనేది 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అది వెలుగులోకి ఎమర్జ్ అయిపోయింది జస్ట్ రీసెంట్లీ. ఈ ఎమర్జ్ కావడం వల్ల
అమెరికాకు డైజెస్ట్ కావట్లేదు. ఇప్పుడు అమెరికాకు కంపిటీటర్ ఎవరైతున్నారంటే మళ్ళీ చైనా ఒక సైడు, ఇండియా ఒక సైడు. ఈ రెండు పవర్ఫుల్ కంట్రీస్. జర్మనీ వాళ్ళకు అది వాళ్ళ టార్గెట్, కానీ వాళ్ళ జర్మనీ అనే దేశాన్ని వాళ్ళు ఒక ఎనిమిగా చూడట్లేదు, మనల్ని చూస్తున్నారు. ఎందుకంటే మనం ఇద్దరం కూడా అంటే చైనాను ఇండియా రెండు కూడా డెవలపింగ్ కంట్రీస్ అవి. సో ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్, గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అవి మా కంపిటీటర్గా వచ్చేసి మమ్మల్ని మా ఉనికిని లేకుండా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే భయంతో మనల్ని టార్గెట్ చేశారు. ఆ టార్గెట్లో భాగంగా ఇప్పుడు చైనా మీద 47% అంటే మేజర్, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఆయిల్ రిసోర్సెస్ బాట్ బై చైనా ఉంది, రష్యా నుండి. అటువంటప్పుడు చైనా మీద ఆ 50%, 25% వాళ్ళు పెట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళకు కాంపిటేటివ్ అడ్వాంటేజ్, వాళ్ళకు ఎకనామిక్గా ఈ రెండు దేశాలకు లావాదేవీలు చాలా ఉన్నాయన్నమాట. సో దాంట్లో అది వేసినట్టయితే మనకు రివర్స్ యాంగిల్లో మనకు దెబ్బ పడడానికి ఆస్కారం ఉన్నది అనే ఉద్దేశంతో చైనాని టార్గెట్ చేయట్లేదు. ఇండియా నెక్స్ట్ సాఫ్ట్ కంట్రీ ఏదైతే ఉందో, లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఏదైతే ఉందో అది ఇండియాను టార్గెట్ చేశారు. ఇండియాను టార్గెట్ చేసి ఇప్పుడు ఏమంటున్నారు, మీది రష్యా యుద్ధము, ఉక్రెయిన్ యుద్ధం అనేది కాకుండా ఇప్పుడు మోడీ యుద్ధం అయిపోయింది. అది మోడీ యుద్ధము ఎందుకంటున్నారంటే మనము రష్యా నుండి ఆయిల్ ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు దాదాపు 3.5 years నుండి మొత్తం మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము ఆయిల్ ఆల్మోస్ట్ అబౌట్ నియర్లీ $2 million 2 million barrels per day మనం పర్చేజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు దాదాపు ఈ 3.5 years నుండి మనం ఎంత ఆయిల్ పర్చేజ్ చేసామంటే $113 billion వర్త్ ఆఫ్ ఆయిల్ మనం పర్చేజ్ చేస్తాం. ఇంత పెద్ద మేజర్గా చైనాకు రష్యాకు ఉన్నా కూడా మేజర్గా ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో అయినటువంటి ఇంపోర్టర్ అనమాట, పెద్ద కస్టమర్, సెకండ్ బిగ్గెస్ట్ కస్టమర్ మనం. సో మనము రావడం వల్లనే వాళ్లకు ఆ డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు అలా ఉండడం వల్లనే యుక్రెయిన్కు రష్యాకు యుద్ధం కంటిన్యూ అవుతుంది. మీరు స్టాప్ చేయాలి అనేది ఒక పాయింట్తోని మనల్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. మనకు యుఎస్కి చాలా ఆర్థిక పరంగా కానీ, వాణిజ్య పరంగా కానీ, పొలిటికల్ పరంగా కానీ మంచి సంబంధాలు ఉన్నాయి, దాదాపు ఒక 10-15 years. ఇప్పుడు ట్రంప్ గారు మొన్న వచ్చారు. ఆయన ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, ఆయన ఫస్ట్ టైము పవర్లోకి రాకముందు కూడా మనకు అమెరికాకు చాలా, అంటే బరాక్ ఒబామా టైంలో కానివ్వండి, బుష్ టైంలో కానివ్వండి, మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు ఈ మధ్యన చాలా బలపడిపోయాయి అన్నమాట. ఇంత మంచి సంబంధాలు ఉన్నటువంటి పెద్ద దేశము, ఇప్పుడు మీరు ఎలిఫెంట్ అని చెప్పారు కదా, ఇప్పుడు అమెరికా ర్యాట్ లాగా అయిపోయింది, ఎలుకలాగా అయిపోయింది, భారతదేశం ఎలిఫెంట్ లాగా అయిపోయింది అని అంటే మనం వాళ్ళకంటే పెద్ద దేశం కాదు అసలు. యాక్చువల్గా ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే అమెరికా నెంబర్ 1. ఏరియా సైజ్ పరంగా చూసుకున్నట్టయితే అమెరికా మనకంటే 3 రెట్లు పెద్దది. సో మనం ఏ రకంగా కూడా వాళ్ళకంటే పెద్దోళ్ళం కాదు వాస్తవం చెప్పండి. పెద్దోళ్ళం దేనిలానంటే లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్, అదొకటి. రెండవది ప్రపంచంలో అతి ఎక్కువగా ఉన్నటువంటి జనాభా ఉన్న దేశం మనది. ఈ 2 విషయాలలో మనం పెద్దవాళ్ళం. ఈ పరంగా మనము అమెరికాను ఎదిరించే పరిస్థితులు లేము అసలు వాస్తవంగా చెప్పాలంటే. పాయింట్ వాళ్ళు ఏం తీసుకొస్తున్నారంటే మీరు అసలు వాళ్ళ దగ్గర నుండి ఆయిల్ కొనడం మానేయండి. అలా మానేసినప్పుడు మొత్తం వాళ్ళు కూడా ఆర్థికంగా చాలా అది వీక్ అయిపోయి వాళ్ళు యుద్ధాన్ని స్టాప్ చేస్తారు. ఆ మందు అనేది, రిమోట్ అనేది మీ దగ్గర ఉంది, సో కాబట్టి మీరు రిమోట్ని ప్రెస్ చేయండి, అది కూడా ఢిల్లీ వేదికగా జరగాల్సిన అవసరం ఉంది అనేది అని చెప్పి వాళ్ళ యొక్క పాయింట్. ఈ మధ్యలో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ అవండి. సో ఇలా ఇప్పుడు మనకు ఏంటంటే మనము రష్యాకు, మనకు అమెరికా కంటే ముందు మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. దాదాపు ఒక 50, 60, 70 సంవత్సరాల నుండి కూడా 1950s నుండి. ఇప్పుడు మన సెకండ్ ఎకనామిక్ ప్లాన్ ఒకటి ఉందనుకోండి, దాన్ని ఏమంటారు 5-year ప్లాన్ అంటారు కదా మన దగ్గర, పంచవర్ష ప్రణాళికలు. ఆ పంచవర్ష ప్రణాళికలు సెకండ్ 5-year ప్లాన్ అనేది మన 1950s నుండి 50 to 55 ఫస్ట్ ప్లాను, 55 to 60 సెకండ్ ప్లాన్ అనేది మనం తయారు చేసుకున్నాం. సెకండ్ ప్లాన్లో మహల్నోబిస్, పీసీ మహల్నోబిస్, నాకు ఇప్పటికి గుర్తు ఎకనామిక్స్లో, పీసీ ప్రకాష్ చంద్ర మహల్నోబిస్ అని ఆయన ఆధ్వర్యంలో మనం రష్యా యొక్క సహాయంతో అగ్రికల్చర్ నుండి ఇండస్ట్రీకి మనం మూవ్ అయ్యుకుంటూ మన ఇండస్ట్రియల్ ప్లానింగ్ అనేది ఎట్లా చేయాలి, ఇండస్ట్రియల్ ప్లాంట్స్ని ఇప్పుడు విశాఖపట్నంలో కానివ్వండి, దుర్గాపూర్లో కానీ స్టీల్ ప్లాంట్స్ కానివ్వండి, సేలంలో కానివ్వండి, ఇట్లా మనము రష్యా యొక్క సహకారంతో ఆ సెకండ్ 5-year ప్లాన్ను మనం అది చేసుకున్నాం. అదొక పాయింట్ అండి. అంటే హిస్టారికల్గా దాదాపు 60-65 సంవత్సరాల పైన వాళ్ళకు మనకు ఒక అన్యోన్యమైనటువంటి సంబంధము బాగుంది. అదొకటే పాయింట్ కాకుండా రెండో పాయింట్ ఏంటంటే కవిత గారు,
1971లో మనకు పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు నిక్సన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. నిక్సన్ గారు మన భారతదేశము అమెరికాని అడిగింది, మీ సపోర్ట్ అంటే మాకు డిఫెన్స్ పరంగా మనకు అంత సెల్ఫ్ సఫిషియన్సీ అనేది లేకుండే అనమాట. డిఫెన్స్ టెక్నాలజీలో కానివ్వండి, వెపన్స్లో కానివ్వండి, మిగ్ ప్లేన్స్లో కానివ్వండి, యుద్ధ విమానాలలో కానివ్వండి, మనకు అంత ఇది లేకుండా ఆ టైం లోపల దాదాపు 50 years పైన. అప్పుడు మనం అమెరికాని అడిగినప్పుడు, అమెరికా మీరు పాకిస్తాన్తో యుద్ధం చేయకండి, మీరు నోరు మూసుకొని ఊరుకోండి, యుద్ధం ఆపేయండి, మేము మీకు సపోర్ట్ చేయము, మేము పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు కాదు, అది దాదాపు 54 years బ్యాక్ జరిగినటువంటి విషయం. అంటే అమెరికాకు పాకిస్తాన్కు దాదాపు హిస్టారికల్గా కూడా ఒక రిలేషన్ ఉన్నది. ఆ రిలేషను మనకు ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ తీస్తూ వస్తుంది. సో అప్పుడు మనకెవరు ముందుకొచ్చారు హెల్ప్ చేయడానికి? రష్యా వాళ్ళు ముందుకొచ్చారు. రష్యన్ టెక్నాలజీ, సబ్మెరైన్ టెక్నాలజీస్తోని, డిఫెన్స్ టెక్నాలజీతోని మనము ఆ యుద్ధంలో విన్ అయ్యాం. ఇప్పుడు ఒకవేళ రష్యా లేకపోతే మనము విన్ అయ్యేది కాదు ఆ వార్ని. సో రష్యాకు మనకు అంత మంచి సంబంధాలు హిస్టారికల్గా ఉన్నాయండి. ఇప్పుడు హిస్టారికల్గా మీకు రష్యా ఎట్లా ఫ్రెండ్ అవుతుంది? నేనే ఫ్రెండ్ను, నా ఫ్రెండ్షిప్ నేను ఫాలోగా అని చెప్పి అమెరికా అనడానికి వీల్లేదండి. సో ఆ హిస్టారికల్గా మనకు ఉన్నటువంటి సంబంధాలని, తర్వాత మనకు అడ్వాంటేజ్ ఏంటంటే రష్యా నుండి మనం ఆయిల్ పర్చేస్ చేయడం వల్ల కవిత గారు మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం తక్కువ ప్రైస్లో ఆయిల్, ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ $70 ఉన్నట్టయితే మనం $50-55 మధ్యలో పే చేసి మనం కొంటున్నాం. అంటే చాలా తక్కువ ప్రైస్కి మనం పే చేస్తున్నాం, నంబర్ 1. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఇండియన్ రూపీస్లో పే చేస్తున్నాం. ఇప్పుడు $113 billion ఈ 3.5 years నుండి మనము అంత వర్త్ ఆఫ్ ఆయిల్ను, మనము క్రూడ్ ఆయిల్ను రష్యా నుండి కొన్నట్టయితే దాదాపు $113 billion, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1.5 lakh crore rupees అన్నమాట. అంత డబ్బుల్ని మనం ఫారిన్ కరెన్సీని సేవ్ చేసినట్టు లెక్క కదా. సో ఆ అడ్వాంటేజ్తోని మనం వాళ్ళ దగ్గర కొంటున్నాం. అమెరికన్స్కి అది నచ్చట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇండైరెక్ట్గా ఆ వారుకు ఫైనాన్స్ చేసేది మీరే, స్పాన్సర్షిప్ చేసేది మీరే, కాబట్టి మీరు మానుకోండి, మీరు మానుకున్నట్టయితే మేము యుద్ధం ఆపేస్తాం వాళ్ళతోని. ఏదో రకంగా వాళ్ళే ఆగిపోతారు అసలు. యాక్చువల్గా మీరున్నారు కాబట్టి వాళ్ళు యుద్ధం కంటిన్యూ చేస్తున్నారు. మొన్న ఒక 1-2 days బ్యాక్ కూడా మనకు ఏమంటారు దాన్ని, డ్రోన్స్ అటాక్ జరిగిందండి యుక్రెయిన్ మీద. రష్యా వాళ్ళు యుక్రెయిన్ క్యాపిటల్ సిటీ కీవ్ డ్రోన్స్తోని దాదాపు చాలా డ్రోన్స్ పంపించేసి అటాక్ చేశారు. చాలా డిస్ట్రక్షన్ జరిగింది, కొంతమంది చనిపోయారు కూడా. సో ఇలా జరుపుకుంటూ వస్తున్నాయి. ఈ డెవలప్మెంట్స్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి అగ్నికి ఆజ్యం పోయడం అంటారు కదా, యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ లాగా అయిపోయింది అనమాట. సో ఇలా అయినప్పుడు మనకి ఎవరిని పట్టుకోవాలి ఇక్కడ? ఇండియాని పట్టుకోవాలి అని ఇండియాని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ పీటర్ గారు చెప్పినటువంటి మాటలు చాలా ఎలా ఉన్నాయంటే, కొంచెం ఆయన నోటికి ఏదొస్తుంది అంటే, ఆయన పెద్ద మనిషి, దాదాపు 70 సంవత్సరాల పెద్ద మనిషి, ఆ లెవెల్లో అంత దిగజారిపోయి మాట్లాడతారని చెప్పి ఎవరు ఊహించకపోవచ్చు. సో ఇండియా అది తప్పు విషయం అండి. సో కాబట్టి మనము అంటే మన యొక్క ఇండియా స్టాండ్ ఎలా ఉందంటే, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆల్రెడీ 25% నుండి 50% టారిఫ్స్ అనేది ఇంపోజ్ అయిపోయినాయి. జస్ట్ 2 days బ్యాక్, అంటే 27th August నుండి అది ఇంపోజ్ అయిపోయాయి. ఇప్పుడు మనకు ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది మనం చూసే పరిస్థితిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు ఆల్టర్నేట్స్ ఏంటి అని మనం చూసుకుంటున్నప్పుడే కరెక్ట్గా 25% నుంచి 50%కి టారిఫ్లు పెంచారు అన్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 4 సార్లు ఫోన్ కాల్స్ చేశారు. బట్ మోదీ మాత్రం ఆ కాల్స్ అటెండ్ చేయలేదు అనేటువంటి వార్తల్ని జర్మనీ పత్రికలు అయితే ప్రచురిస్తున్నాయి. ఎందుకని? అక్కడ అమెరికా కాదు, ఇక్కడ మనము కాకుండా జర్మనీలో అలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? చూడండి, ఇప్పుడు రూటర్స్ కానీ కొన్ని జర్మన్ బేస్డ్ న్యూస్ ఏజెన్సీస్ వాళ్ళ కొన్ని కాన్ఫిడెన్షియల్ విషయాల్ని వాళ్ళు బాగా తొందరగా సేకరించి వాళ్ళ పాపులారిటీ కొరకు వాళ్ళు అది చేస్తుంటారు. అది ఈ మధ్యన జరిగిన విషయము, దాదాపు 4 times ట్రంప్ గారు మోడీకి కాల్ చేయడము, మోడీ గారు ఆ కాల్ని పక్క పెట్టి నేను అటెండ్ చేయను, నేను ఆయనతో మాట్లాడను అని చెప్పడము, అలాగే చేయడం జరిగింది. ఇంతకుముందు డిన్నర్ కూడా వెళ్ళలేదు, వైట్ హౌస్ లో అయ్యే డిన్నర్ కి, ఇప్పుడు కూడా కాల్స్ అటెండ్ అవ్వట్లేదు. అంటే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనా, లేకుంటే ఇది కూడా స్ట్రాటజీయా? ఇది కూడా స్ట్రాటజీనే అండి. ఇప్పుడు సపోజ్ అమెరికా మనల్ని ఏ రకంగా మీరు యూ డూ, అదర్వైజ్ ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దట్ అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. రిమోట్ కంట్రోల్ అప్లై చేసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. యూ హ్యావ్ టు డూ దిస్, యూ మస్ట్ డూ దిస్, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అని అన్నప్పుడు పెద్ద దేశం మనది, ప్రపంచంలో ఒక పేరున్న దేశం.
అసలు వాస్తవం చెప్పాలంటే అమెరికా ఈరోజు డెవలప్డ్ కంట్రీగా వండుకుంటూ వస్తున్నదంటే దానికి కారణం ఎక్కువ శాతం భారతీయులు మాత్రమే. భారతీయుల కాంట్రిబ్యూషన్ అమెరికన్ ఎకానమీలో చాలా ఉందండి. జనరల్గా మీకు ఒక విషయం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నాసా ఉందనుకోండి, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ. నాసా సైంటిస్టులు మొత్తం నంబర్స్ తీసుకున్నట్టయితే 38% సైంటిస్ట్స్ మన ఇండియన్స్ ఆర్ ఇండియన్ ఆరిజిన్ సైంటిస్ట్ మాత్రమే ఉన్నారు. మొత్తం అమెరికా మెడికల్ డాక్టర్స్ అందరినీ కలుపుకొని తీసుకున్నట్టయితే అరౌండ్ 36 to 37% మెడికల్ డాక్టర్స్ మన వాళ్ళు ఉన్నారు. జిరాక్స్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా మన వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా ప్రతి ఒక్కటి ఇప్పుడు బిలియనీర్ల లిస్ట్లో తీసుకున్నట్టయితే కూడా ఇండియా నుండి వెళ్ళి మన సుందర్ పిచ్చయ్య కూడా బిలియనీర్ అయ్యారు. ఇలా చూసుకున్నట్టయితే అమెరికన్ కాంట్రిబ్యూషన్లో, అమెరికన్ ఎకానమీలో ఇండియన్ కాంట్రిబ్యూషన్ చాలా ఉందండి. అంత కాంట్రిబ్యూషన్ వండుకుంటూ మనం అంతా హ్యూమన్ రిసోర్స్ని సప్లై చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అమెరికాలో చదువుకోవడానికి చాలా దేశాలు దాదాపు 150-170 దేశాల పైన నుండి విద్యార్థులు వెళ్తూ ఉంటారు, చదువుకుంటుంటారు, కొంతమంది బ్యాక్ వస్తూ ఉంటారు. మన వాళ్ళు ఒకసారి అమెరికాకి వెళ్ళినంటే మళ్ళీ బ్యాక్ రావద్దు అనే ఉద్దేశంతో అక్కడే ఏదో పని చేసుకొని అక్కడే డాలర్లతో సంపాదించుకుంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకొని లైఫ్ సెటిల్ చేసుకుందాం అనే ఆలోచన మనం ఉంటాం. చైనీస్ కూడా చాలామంది ల్యాక్స్ ఆఫ్ చైనీస్ స్టూడెంట్స్ కూడా అమెరికాకు ప్రతి సంవత్సరము చదువుకోవడానికి వెళ్తూ ఉంటారండి. ఎక్కువ శాతం అంటే చైనా నుండి వెళ్ళినటువంటి విద్యార్థులు కొద్దిమంది అక్కడ చదువుకొని అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ శాతము వాళ్ళు కంప్లీట్ చేసుకొని వాళ్ళ దేశానికి వచ్చి వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రాకుండా ఏదో గ్రీన్ కార్డు సంపాదించుకొని అక్కడే వండుకుంటూ వాళ్ళ అమెరికాని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇది డిఫరెన్స్ వస్తుంది. మన కాంట్రిబ్యూషన్ ఇంత పెద్దగా ఉన్నప్పుడు అమెరికా అనే దేశము మన దేశాన్ని టార్గెట్ చేయాల్సింది మంచి పద్ధతి కాదు. సో అమెరికా ఎందుకు చేస్తుందనంటే వాళ్ళకు ఒక భయము, ఒక తెలియని భయం అనేది ఒకటి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. అమెరికా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎస్టిమేట్స్లో చూసినట్టయితే కవిత గారు, భారతదేశం అనేది సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయిపోతుంది. ఏ రకంగా చూడాలంటే అది పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అని మాకు ఎకనామిక్స్లో ఒకటి మెజర్మెంట్ ఉంటుందండి. పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో వి ఆల్రెడీ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అనుకోండి. ఓకే. సో ఇప్పుడు మనం సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోతే ఫస్ట్ చైనా, సెకండ్ ఇండియా, అమెరికా ఇస్ నోవేర్. సో ఇట్లాంటి పరిస్థితులలో వాళ్ళు మనల్ని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ టార్గెట్కు రీజన్ అనేది అదనమాట. ఇంకొక విషయం ఏంటంటే కవిత గారు, ఈ మధ్యనే జస్ట్ 1-2 days బ్యాక్ స్కాట్ బెసెంట్ అని చెప్పి ఆయన కూడా ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ అమెరికన్ గవర్నమెంట్ టు ద ట్రెజరీ సెక్రటరీ. అతను కొంచెం ఈయనేమో పీటర్ నవోర్ అనే అతను కొంచెం నెగటివ్గా చేశారు. యుద్ధం మీరు చేస్తున్నారు, మీరు కాబట్టి మీరు స్టాప్ చేయండి అని చెప్పి ఆయన నెగటివ్గా చేశారు. ఈయన కొంచెం పాజిటివ్ ఓరియంట్లో పాజిటివ్ స్పిరిట్తోని అతను ఏం చెప్పారంటే, లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద ఓల్డ్ వరల్డ్ ఈజ్ ఇండియా, లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద ఓల్డ్ వరల్డ్ ఈజ్ అమెరికా. దాదాపు 154 years నుండి ఇప్పటి వరకు ప్రపంచంలో ఒకటే ఒక దేశము అది లార్జెస్ట్ ఎకనామీగా ఉండిపోయింది ఏంటంటే అది అమెరికా. మన ఇద్దరం ఎందుకు కొట్లాడుకోవడము? లెట్ us ట్రై టు వర్క్ టుగెదర్ ఇన్ హార్మనీ. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగాయండి. ఆ యుద్ధాలలో ఎవ్వరూ ఏం విన్ అయింది లేదు. అది విన్ అయిందంటే వాళ్ళ యొక్క సంతోషానికి కొరకు, వాళ్ళ సెల్ఫిష్, వాళ్ళ ఎగోను వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడం, అంతకంటే మించి ఎవరు విన్ కాలేదు యుద్ధంలో. అందరూ ఓడిపోయిన వాళ్ళే ఉంటారు. ఎంత అంటే చాలామంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోతూ ఉంటారు, చాలా డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. సో యుద్ధాలు అనేది మన మానవ సమాజానికి యుద్ధాలు అనేది అస్సలు మంచిది కాదండి. ఇప్పుడు మనం కొట్లాడుకుంటే ఎవరికి నష్టము? ప్రజలు నష్టపోతున్నారు, మన ఎకానమీస్ నష్టపోతున్నాయి, మన ఫ్యూచర్ నష్టపోతుంది. సో కాబట్టి మనం ఈ యొక్క యాంగిల్లో కాకుండా కాంపిటీషన్ వర్సెస్ కోఆపరేషన్. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, మనం కంపీట్ అయినట్టయితే మనం మన ఎనిమి దేశాన్ని కానీ మన యొక్క కంపిటీటర్ని కానీ మనం ఓడగొట్టేసి మనం ముందుకెళ్తామని చెప్పి అనుకున్నాం. అలా కాకుండా 2 countries కోఆపరేషన్తో కలిసికట్టుగా పనిచేసిన సిచ్యువేషన్ అయిపోతుంది. అయితే ఇప్పుడు అమెరికా కాదు, అమెరికా ఇన్ని ఆంక్షలు పెడుతుంది కాబట్టి అమెరికాతో ట్రేడ్ సంబంధాల కంటే కూడా మిగతా దేశాల మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనుకుంటే, అందులో కెనడా ఉండొచ్చు, ఆస్ట్రేలియా ఉండొచ్చు, న్యూజిలాండ్ ఉండొచ్చు, ఇవన్నీ కొంచెం పెద్ద కంట్రీస్, వాళ్ళతో ఉన్నటువంటి ఎకనామికల్గా కావచ్చు, లేకుంటే ట్రేడ్ పరంగా బయలాటరల్ సంబంధాలు అన్నీ బాగుంటాయి. దెన్ వాట్ అబౌట్ అదర్ కంట్రీస్? చాలా చాలా చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి, వాటికే మనం హెల్ప్ చేస్తున్నాము, వాటికి కావాల్సినటువంటి ఫండ్స్ అన్నీ మనం ఇస్తూ ఉన్నాము. ఇప్పటిదాకా ఆ ప్రపంచ దేశాలకు సంబంధించి
సంబంధించి అమెరికా కావచ్చు, మిగతా ఏవైనా సంపన్న దేశాలు, పెద్ద దేశాలు పట్టించుకోనప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నప్పుడు వాళ్ళతో ట్రేడ్ సంబంధాలు మెరుగుపరుచుకోవాలి అనుకుంటే ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది? ఇప్పటికి మనం ఇంపోర్ట్ చేస్తున్న దాంట్లో మొత్తం 50% టారిఫ్తో నష్టపోతున్నాము అనుకున్నప్పుడు దాన్ని కంపెన్సేట్ చేయడానికి ఈ 40 కంట్రీస్ అయితే నోవే రిలేటెడ్ కదా, ఎలా కుదురుతుందంటారు వాటితో? కవిత గారు, ఇప్పుడు ఉన్నటువంటి డెవలప్మెంట్ మనకు అమెరికాకు ఎంత ట్రేడ్ జరుగుతుంది, అసలు మనము అమెరికాకి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, అమెరికా నుండి మనం ఎంత ఇంపోర్ట్ చేసుకున్నాము అనేది పరిశీలన చేద్దాం. దాని తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు దెన్ విల్ హ్యావ్ డీటెయిల్స్. అమెరికా నుండి మనము ఆల్మోస్ట్ $41 బిలియన్ వర్త్ ఆఫ్ కమోడిటీస్ని మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కవిత గారు, ఇప్పుడు మనము అమెరికా నుండి మనము ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అది ఒక విషయం చూడాలండి. అరౌండ్ $41 బిలియన్ వర్త్ ఆఫ్ కమోడిటీస్ని మనము అమెరికా నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వాళ్ళకి అనేది కూడా రెండో విషయం. మనము దాదాపు $87 బిలియన్ వర్త్ ఆఫ్ కమోడిటీస్ను మనము వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అది టెక్స్టైల్స్ కావచ్చు, జెమ్స్ కావచ్చు, ఫార్మస్యూటికల్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, రకరకాల కమోడిటీస్ మనము ఫిష్ ప్రోడక్ట్స్ కావచ్చు, స్ట్రింప్స్ కావచ్చు, ఇట్లా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ వాల్యూ అంతా కలిపి 87, అంటే వాళ్ళకు మనకు ట్రేడ్ సర్ప్లస్ ఎంత ఉందనేది ఆల్మోస్ట్ $46 బిలియన్ వర్త్ ఆఫ్ ట్రేడ్ సర్ప్లస్ మనకు కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఇంటర్నేషనల్ ట్రేడ్లో మనకు ఆ ట్రేడ్ సర్ప్లస్ అనమాట, ఈ రెండు దేశాల యొక్క వాణిజ్య సంబంధాలు చూసినట్టయితే. ఇప్పుడు మనము అంటే మనకు అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకి మనం ఎక్స్పోర్ట్ చేయడం వల్ల. అమెరికా అనేది దాదాపు 340 మిలియన్ పీపుల్ ఉన్నారండి, 34 crore పీపుల్ అక్కడ ఉన్నారు. అది మనకు మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్. 41 బిలియన్స్ అంటే చాలా, ఒక 100 దేశాల పైన దేశాలు, చిన్న చిన్న దేశాలు చూసుకున్నట్టయితే వాటి యొక్క నేషనల్ ఇన్కమ్ కూడా $3 బిలియన్, $5 బిలియన్ లేని దేశాలు చాలా ఉన్నాయండి. అటువంటిప్పుడు మనం $41 బిలియన్ మనము ఒక దేశం నుండి లాభం పొందుతున్నామంటే అది మనకు అడ్వాంటేజ్. ఇప్పుడు అటువంటి మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ అమెరికా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఫర్ ఇండియా. ఇటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి ఆంక్షల పరంగా మనము ఈ 50% టారిఫ్స్ను మనం వాళ్ళు ఇంపోర్ట్ చేశారు మన కమోడిటీస్ మీద. ఇంపోర్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, అసలు మన కమోడిటీ ప్రైసెస్ అనేది అమెరికన్ మార్కెట్లో పెరిగిపోతాయి, ధరలు పెరిగిపోతాయి. సప్లై డిమాండ్ ప్రిన్సిపల్ చూసుకున్నట్టయితే ఎక్కువ ధరలు ఉన్నప్పుడు తక్కువ పర్చేజ్ చేస్తారు ప్రజలు, ఎవరైనా కూడా తక్కువ ధరలు ఉన్నప్పుడు ఎక్కువ పర్చేజ్ చేస్తారు. సో అది డిమాండ్ సప్లైకి అగెనిస్ట్ అయిపోతుంది. అప్పుడు అమెరికా ఎకానమీలో వాళ్ళ ప్రజలకు కూడా భారం పడిపోతుంది. మనం ఇప్పుడు $100 కొనుక్కునే వస్తువును, అదే వస్తువుని ఇప్పుడు $150 కొనుక్కోవాల్సి వస్తుంది. అలా కొనుక్కోవడం వాళ్ళకి బర్డెన్ ఫీల్ అవుతారు. కాబట్టి మన భారతీయ ప్రోడక్ట్స్ను వాళ్ళు ఇష్టపడరు. అంటే వి థాట్ ఓకే వీల్ లుక్ ఫర్ సమ్ థాయిలాండ్ నుండి వచ్చిందో, లేకపోతే పాకిస్తాన్ నుండి వచ్చిందో, కంబోడియా నుండి వచ్చిందో అది కొనుక్కుందామని చెప్పి చూస్తారనమాట. ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు మనకి డైరీ ప్రొడక్ట్స్ కావచ్చు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి వీటి మీద ఇంత టారిఫ్ పెంచిన తర్వాత పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, వియత్నాం, మయన్మార్ ఇలాంటి కంట్రీస్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి అనేది కదా. అవునండి. సో ఇప్పుడు అంటే మనము చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే అమెరికాలో అలా చేసినప్పుడు మన కమోడిటీస్ మనకు ఎలాంటి డిసడ్వాంటేజ్ మనకు జరుగుతుంది అదొకటి చూద్దాం. మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే మన కమోడిటీస్ అమెరికన్ మార్కెట్లో అవి ఆ డిమాండ్ అనేది పడిపోతుంది. డిమాండ్ పడిపోయినప్పుడు మన ప్రొడక్షన్ పడిపోతుంది, మన ఎంప్లాయ్మెంట్ పడిపోతుంది, మన ఎకానమీ కూడా దెబ్బతినిపోతుంది. దాదాపు ఎస్టిమేషన్లో చూసినట్టయితే ఇప్పుడున్న కరెంటు మనకున్న వాళ్ళ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్, సర్వీసెస్ ట్రాన్సాక్షన్స్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ $200 బిలియన్ వర్త్ ఆఫ్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ అమెరికాకు మనకు మధ్యలో ఉన్నాయండి, సర్వీసెస్ కమోడిటీస్ కలుపుకోండి. అది ఆల్మోస్ట్ 0.8%, నియర్లీ 1% ఆఫ్ ద టోటల్ జీడిపి ఆఫ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి అఫెక్టెడ్ అండి. ఇలా జరిగినప్పుడు అంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ, మేజర్ ఎకనామీస్లలో మనది ఎమర్జింగ్ ఎకనామీస్లలో వీఆర్ నంబర్ 1 యాక్చువల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీలో కూడా మన నంబర్ 1. 6.5-6.7% జీడిపి ఎకనామిక్ గ్రోత్ రేట్ మన దగ్గర ఉంటే 1% ఈ ఇంపోజిషన్ వల్ల అయిపోయినట్టయితే మనకు చాలా దెబ్బపడిపోతుంది. ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుంది, మొత్తం ఇన్కమ్ దెబ్బతినిపోతుంది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి మన దగ్గర, ఎంఎస్ఎంఈస్ అంటారు. 106 మిలియన్ ఎంఎస్ఎంఈస్ మన దేశంలో ఉన్నాయండి. ఆ ఎంఎస్ఎంఈస్ ఎక్స్పోర్ట్ చేసే కమోడిటీస్ ఎక్కువగా అమెరికాకి వెళ్తూ ఉంటాయి. 45% ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్ రెవెన్యూ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈస్ ఓన్లీ.
అటువంటప్పుడు ఎంఎస్ఎంఈ పరిస్థితి ఏంటి? ఎంఎస్ఎంఈలో డిపెండ్ అయినటువంటి మిలియన్స్ ఆఫ్ పీపుల్, లక్షలాది వాళ్ళ యొక్క ఉపాధి ఏంటి, వాళ్ళ యొక్క సర్వైవల్ ఏంటి అనేది క్వశ్చన్ అండి. సో ఇట్లాంటి సందర్భంలో మనకు దెబ్బ పడుతుంది, తప్పకుండా దెబ్బ పడుతుంది. మనం ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మనం 40 కంట్రీస్ను ఎక్స్ప్లోర్ చేస్తాం. మనకు దాదాపు ఇండియా 5,500 కమోడిటీస్ని మనము ప్రపంచంలో ఉన్నటువంటి 220 దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. ఇంపోర్ట్ కూడా బై అండ్ లార్జ్ 5,200 కమోడిటీస్ మనం వేరే వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం మన అవసరాన్ని బట్టి. ఇలా ట్రేడింగ్లో జరిగినప్పుడు మనము ఒక దేశానికి దాదాపు $87 బిలియన్ వర్త్ ఆఫ్ కమోడిటీస్ మనం ఎక్స్పోర్ట్ చేసేది, అవన్నిటిని తీసుకొని అక్కడ నుండి క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఈ 40 కంట్రీస్ని, ఇప్పుడు మీరు అన్నారు ఆస్ట్రేలియా అన్నారు, తర్వాత జర్మనీ, సౌత్ కొరియా, తర్వాత ఫ్రాన్స్, ఇట్లా రకరకాల దేశాలు, యూకే కూడా, ఈ దేశాల నుండి తీసుకున్నట్టయితే మనం కొత్త ఛానల్స్ని ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది, కొత్త మార్కెట్స్ను మనం ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో ఇట్ టేక్స్ టైం, ఇమ్మీడియట్గా మనకు జరగకపోవచ్చు. ఇప్పుడు దాదాపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక 20,000 crores ఆఫ్ రూపీస్ దీంట్లో ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని రకరకాల స్ట్రాటజిక్గా మనము చేసే నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, ఈ మధ్యన ఈ 1 వీక్ నుండి వచ్చే డెవలప్మెంట్స్లో 20,000 crores ఆఫ్ రూపీస్ వీఆర్ స్పెండింగ్ ఆన్ దట్ జస్ట్ టు ఎక్స్ప్లోర్ ద మార్కెట్స్. ఇప్పుడు సపోజ్ ట్రినిడాడ్ టొబాకో ఉందనుకోండి, చిన్న కంట్రీ, అది చిన్న కంట్రీకి మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తాము? ఒక మేబీ ఒక $100 మిలియన్ ఎక్స్పోర్ట్ చేయడం కష్టమైపోతుంది. నావరు, తువాలు అని చెప్పి చిన్న కంట్రీస్ అండి, పసిఫిక్ ఐలాండ్లో చాలా డాట్ లాంటి దేశాలు, మొత్తం వాటి యొక్క జనాభా, ఆ దేశం జనాభా అనేది 10,000 జనాభా కూడా లేదు అక్కడ. మాల్టా ఉందనుకోండి, మాల్టా శాన్ మ్యారినో ఉన్నది, ఎంత వాటి జనాభా? 30-35 వేల జనాభా. జూబ్లీహిల్స్ మొత్తం మీద చూసుకున్నట్టయితే మనకు దాదాపు ఒక 2-3 లక్షల పైన జనాభా ఉంటుంది. సో ఇటువంటి అప్పుడు ఆ చిన్న దేశాలతో, ఇప్పుడు నమీబియా కూడా ఉందనుకోండి, నమీబియాకు మనకు ట్రేడ్ రిలేషన్షిప్ బాగానే ఉంది. నమీబియాకు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వెళ్ళారు, దాదాపు జూలైలో వెళ్ళారు. సో నమీబియా పాపులేషన్ ఎంత? 2.1 మిలియన్, 2.2 మిలియన్ మాత్రమే. బోట్స్వానా ఉంది, సౌత్ ఆఫ్రికా పక్క దేశం, బోట్స్వానా పాపులేషన్ కూడా 2.1 మిలియన్. ఈ దేశాలకు మనము ఒకవేళ ఎక్స్ప్లోర్ చేసి, ఓకే మేము ఈ స్ప్రింట్ అది రొయ్యలు అమ్ముతాం, మీకు ఫార్మస్యూటికల్ అమ్ముతాము, ఎంత కొనుక్కోగలుగుతారు వాళ్ళు? సో ఇట్ టేక్స్ టైం, దాదాపు ఒక 5 to 8 years వరకు పడుతుంది మనకు ఇదంతా సెటిల్ చేసుకోవడానికి. ఇమ్మీడియట్గా జరగడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి. సో కాబట్టి అది మనకు ఒక రకంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ దెబ్బపడే అవకాశాలు ఉన్నాయి. సో అదండి పరిస్థితి. సో యాక్చువల్గా మనం ఎంత ఎక్స్ప్లోర్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఇతర దేశాలకు సంబంధించి ట్రేడ్స్ అనేవి ఉండి ఉంటాయి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటాయి, ఇయర్స్ టుగెదర్ అక్కడ నుంచి వాళ్ళు ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్నీ అవుతుంటాయి. వాటిని మళ్ళీ మన భారతదేశంతో రీప్లేస్ చేయాలి అనుకుంటే వాళ్ళకు ఉండేటువంటి సంబంధాలు కూడా డిఫరెంట్గా ఉండి ఉంటాయి, వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి అప్పుడు కూడా. ఇప్పుడు ఎకనామిక్స్లో, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్లో ఎలా ఉంటుందంటే కవిత గారు, మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ అని ఒక కేటగిరీ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి, ఫేవర్డ్ నేషన్స్ అని ఇంకో కేటగిరీ ఉంటాయి. జస్ట్ నార్మల్ కంట్రీస్, నార్మల్ ట్రేడ్, బయలాటరల్ కావచ్చు, మల్టీలాటరల్ కావచ్చు, అలా ఇంకొక కేటగిరీ ఉంటుంది. ఇట్లా రకరకాల కేటగిరీ. మనకు మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ వాళ్ళు మాత్రము ఓకే మాకు ఈ పరిస్థితి ఇలా ఉంది, చలో మేము మీకు ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, నెక్స్ట్ మంత్ నుండి మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే దే కెన్ కమ్ బ్యాక్ టు అస్. సెకండ్ థర్డ్ కేటగిరీ కంట్రీస్ వాళ్ళు ఏం ఆలోచిస్తాను, మేము ఆల్రెడీ వేరే కంట్రీస్ని కొనుక్కుంటున్నాం, మీ దగ్గర కొనుక్కోవడం వల్ల మాకు లాభం ఏంటి అంటే అప్పుడు మనం ప్రైసెస్ తగ్గించడము, వాళ్ళకి ఏదో రకమైన ఇన్సెంటివ్స్ ఇవ్వడము, ఇంకేదో రకంగా వాళ్ళకి ఫేవర్స్ చేయడము చేయాల్సి వస్తుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఏమవుతుందంటే డిస్టెబిలైజ్ చేస్తుంది మన ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రాసెస్, సప్లై చైన్, వాల్యూ చైన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. ఆ డిస్టర్బ్ ఇప్పుడు 40 దేశాలతో, ఇప్పుడు మనము 40 దేశాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బిలియన్ అమ్మినా కూడా మనం వీ కాంట్ మేక్ ఇట్, 87 బిలియన్స్ వీ కాంట్ మేక్ ఇట్ కదా. సో ఇది ఈ పరిస్థితి వాళ్ళకి అమెరికన్స్ తెలుసు, అందు గురించే దే ఆర్ ట్రయింగ్ టు ప్లే దట్ రోల్ అనమాట. ఇంకొకటి కవిత గారు, అసలు ట్రంప్ ఇది ఎందుకు చేస్తున్నాడు? ట్రంప్ ఇది చేయడం వల్ల మన భారతదేశం మీద ఒత్తిడి చేసి యుద్ధాన్ని, యుక్రెయిన్కున్న రష్యాకు యుద్ధాన్ని మానేయడం వల్ల ట్రంప్కి ఏం అడ్వాంటేజ్, అమెరికాకి ఏం అడ్వాంటేజ్? ట్రంప్ పర్సనల్గా, అమెరికా ప్రెసిడెంట్గా పక్కకు పెట్టండి, ట్రంప్ యాజ్ అన్ ఇండివిజువల్ ఆయన టార్గెట్ ఏంటంటే నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ అండ్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ రావడానికి వరకు ప్రయత్నం చేస్తున్నాడు. వైట్ హౌస్ ఓపెన్గా డిక్లేర్ చేసింది అసలు యాక్చువల్గా
ట్రంప్ ఈ 6 months లోపట్ల జనవరి 2025 నుండి ఇప్పటి వరకు ఆగస్టు 30th 2025 వరకు ఈ 6 months లోపట్ల ట్రంప్ గారు చాలా కంట్రీస్లో పీస్ డీల్స్ చేశారు. వాళ్ళు గొప్పగా చెప్పుకునేది ఏంటంటే అమెరికాకు, అది పాకిస్తాన్కు, ఇండియాకు యుద్ధాన్ని ఆపరేషన్ సింధూర్ టైం లోపల మానేశారని చెప్పి ఆపేయించారనేది అదొకటి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అది వాస్తవం కాకపోవచ్చు. తర్వాత అలానే రకరకాల దేశాలు ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉంది, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యలో ఉన్నాయి. అవును, ఇథియోపియాకు తర్వాత ఎరిట్రియాకు వార్ సిచ్యువేషన్ ఉంది. ఇథియోపియాకి ఈజిప్ట్కు కొంత కాస్త ఉంది. డిఆర్సి కాంగోకును రువాండాకు వార్ సిచ్యువేషన్. ఇట్లా రకరకాల ప్రతి ఒక్క దగ్గరలో ట్రంప్ చేయడం వలన ట్రంప్ అంటే ప్రపంచం అంటేనే ట్రంప్ అనే పాయింట్ని తీసుకొస్తున్నారు. ఇంకొక యాంగిల్లో చూసుకున్నాం, ఇది వాళ్ళ వర్షన్ అండి. అంటే ఇవన్నీ పీస్ తీసుకొచ్చిన 6 నెలల్లో ఇంత సాధించిన లీడర్ ఇంకెవరు లేరు ప్రపంచంలో అనే సీన్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎందుకు? నోబెల్ ప్రైజ్ రావడానికి. అసలు నోబెల్ ప్రైజ్ వాల్యూ ఎంత అండి? ఇప్పటికి కూడా నోబెల్ ప్రైజ్ 1901 నుండి ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద పెట్టినటువంటి ప్రైజు, రకరకాల ప్రైజెస్ ఉన్నాయి. మన బుక్ అది అన్ని ప్రైజెస్ తీసుకున్నట్టయితే ఎక్కువ ప్రైజ్ వాల్యూ ఉన్నటువంటి అవార్డు ప్రైజ్ అనేది నోబెల్ ప్రైజ్ అండి. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ $1.2 మిలియన్ వర్త్ ఆఫ్ నోబెల్ ప్రైజ్ అండి. అది ట్రంప్కు $1.2 మిలియన్ అనేది అది పెద్ద విషయం లెక్కన. అక్కడ ప్రైజ్ వాల్యూ కాదు, అక్కడ వాల్యూ ఏంటంటే ఆ యొక్క ప్రెస్టేజ్. నోబెల్ పీస్ బహుమతి అనేది మన గాంధీకి రాలేదు, నెహ్రూకి రాలేదు, వాజ్పేయికి రాలేదు, ఎవరికి రాలేదు. అటువంటి ప్రైజ్ దాకా వచ్చినట్టయితే దట్స్ ఎ క్రెడిట్ ఫర్ మీ అనే ఉద్దేశంతో. అంటే $1.2 మిలియన్ చూడట్లేదు. మొన్న బిట్ కాయిన్ బిజినెస్ ద్వారా ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు $4 బిలియన్ ఖాళీ బిట్ కాయిన్ బిజినెస్ ద్వారా ట్రంప్ గారు సంపాదించారు. $4 బిలియన్ కంపేర్ చేసినట్టయితే నోబెల్ ప్రైజ్లో $1.2 మిలియన్ నథింగ్ అండి. ఎగ్జాక్ట్లీ, అదొక పాయింట్. రెండో పాయింట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అవకాశాన్ని మనం యూజ్ చేసుకొని ఇండియాని ఎట్లా డిస్టెబిలైజ్ చేయాలి, ఇండియాని ఎట్లా డిస్టర్బ్ చేయాలి, ఇండియా యొక్క మానసిక ధైర్యం అంటే స్టెబిలిటీ అనే దాన్ని ఎట్లా దెబ్బకొట్టాలి అనేది ఒకటి చూస్తూ ఉన్నారు. ఈ మానసిక స్థైర్యాన్ని, ఆ ధైర్యాన్ని మనం దెబ్బతీసినట్టయితే, ఆ ఎకానమీని కూడా కొంచెం ట్విస్ట్ చేసి దెబ్బతీసినట్టయితే, పాలిటిక్స్ కూడా వాళ్ళు పొలిటికల్గా కూడా మనం సావరిన్ కంట్రీ అండి. ఇండియా ఈజ్ ఎ సావరిన్ సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఆ సావరినిటీ అనేది ఏది ఎక్కడ కొనుక్కోవాలి, ఏం కొనుక్కోవాలి, ఎప్పుడు కొనుక్కోవాలి అనేది మనం నిర్ణయించుకుంటాం. అమెరికా ఇస్ నథింగ్ టు డూ. వాళ్ళు పెద్ద ఎకానమీ కావచ్చు, స్మాల్ ఎకానమీ కావచ్చు, నథింగ్ టు డూ. అటువంటిది మనల్ని డిస్టర్బ్ చేసినట్టయితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ది కెన్ స్టిల్ రిమైన్ యాజ్ ఎ లార్జెస్ట్ ఎకానమీ. వాళ్ళు చెప్పిన మాటలు అందరూ వింటారు, ఏది చేసినా కూడా మేమే రూల్ చేస్తాం వరల్డ్ని అనే గర్వంతో అమెరికా చేసుకుంటూ వస్తుందండి. అది చాలా తప్పైన విషయం అండి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ గారు. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ.